చీర కట్టుకొని పెళ్లి కూతురులా కూర్చున్నావు. తనుజ వర్సెస్ ఇమాన్యుయల్. నిన్న ఎపిసోడ్ ఉంది కదా, ఒక్కొక్కరి నామినేషన్ ఒక్కొక్క లెవెల్, ఒక్కొక్క డైమండ్, ఒక్కొక్క ఆనిముత్యం, అలాంటి పాయింట్లు పెట్టి ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు. ఇక ఇమ్ము తనుజ మధ్యలో వారు సాగింది కదా, బాబా స్టార్టింగ్ ఎలా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు ఎలా ఉన్నారు. అందుకే బిగ్ బాస్ ఎప్పటికైనా అసలు రంగు బయటపడుతుంది బిగ్ బాస్లో అని చెప్తే ఎవ్వరు నమ్మలేదు. ఇది ఎన్ని రోజులు ఫేక్ ఉంటారండి? 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 10 వారం, నెల రోజులు అందరి బయటపడతాయి. ఇప్పుడు ఇమాన్యుయల్ తనుజ ఇద్దరి ముఖాలు మాస్క్ తీసి బయటపెట్టారు. అలాంటి మాస్క్ మ్యాన్ అప్పుడే చెప్పాడు, కానీ నిజాలు చెప్తే ఎవరు నమ్మరు కదా, ఎవరు నచ్చదు కదా, అందుకే మాస్క్ మ్యాన్ని ఇంటికి పంపించేశారు. అది మాస్క్ మ్యాన్ చెప్పిన దాంట్లో తప్పేం లేదు. మాస్క్ తీసి ఉండండి అని ఫస్ట్ నుంచి చెప్తారు, వీళ్ళు ఎవరు ఇప్పుడు తీసుకుంటారు వీళ్ళందరూ మాస్కులు. మరొక మాస్క్ ప్రో తీశాడు మాస్క్ మ్యాన్. హ్యాట్స్ ఆఫ్ మాస్క్ మ్యాన్. తనుజ ఇమాన్యుయల్ నామినేట్ చేస్తూ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, నన్ను సపోర్ట్ చేస్తున్నా అనే ముసుగులో చాలా సేఫ్గా ఆడుతున్నాడు అంటూ తనుజ నామినేట్ చేసింది. ఈ పాయింట్ పట్టుకొని ఇమాన్యుయల్ ఒక లెవెల్లో ఫైర్ అయ్యాడు. ఫైర్ అవ్వడం కాదు, గట్టిగా వార్నింగ్ ఇచ్చి పడేశాడు తనుజకు. నువ్వు బెడ్ టాస్క్లో పెళ్లి కూతురు కూర్చున్నట్లు కూర్చున్నావు, చీర కట్టుకొని పెళ్లి కూతురు కూర్చున్నట్టు కూర్చున్నావు. మేము సపోర్ట్ చేయకపోతే టాప్ 5 ఎలా ఉంటావు? బెడ్ టాస్క్లో టాప్ 5 ఎలా ఉంటావు? పెళ్లి కూతురు అట్లా కూర్చోదు, అటు ఇటు అని కదులుతుంది. నువ్వు మాత్రం సేమ్ పెళ్లి కూతురు కూర్చున్నట్లు కూర్చున్నావు, సపోర్ట్ చేయదంటావు ఇంకా అంటూ ఇమాన్యుయల్ ఒక లెవెల్లో ఫైర్ అయ్యాడు. ఇలా ఒకరినొకరు ఇద్దరు గట్టిగా తిట్టుకున్నారండి. సూపర్ అనిపించింది ఎపిసోడ్. ఎందుకంటే ఇద్దరు ప్రేమ జంటల్లాగా జోకులు వేసుకుంటూ ఏదో చేసుకుంటూ అన్నీ నవ్వుకుంటూ ఇన్ని రోజులు ఉన్నారు. వారం నుంచి వీళ్ళ అసలు రంగు బయటపడింది. ఇద్దరిది ఒకళ్ళంటలేండి, ఇద్దరు రంగు బయటపడింది. మరోవైపు రాము కళ్యాణ్ నామినేట్ చేస్తాడు. ఇంకా చివరిగా సంచాలకుగా ఉన్న డిమాండ్ పవన్ కళ్యాణ్ నామినేట్ చేస్తూ మన ఇమాన్యుయల్ని సేవ్ చేస్తాడు. ఇక ఈ నామినేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాత భరణి ఇద్దరి కూతుర్లకు, ఇక కూతుర్లు చెల్లె ఇద్దరు దివ్య తనుజలకు గట్టి వార్నింగ్ ఇస్తాడు. మీ ఇద్దరు ఏమైనా మాట్లాడుకోండి, ఏమైనా చేసుకోండి, మీ ఇద్దరు మాటల్లో నా టాపిక్ మాత్రం రావద్దు, ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. రిక్వెస్ట్ అనుకుంటూనే ఇద్దరికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి, భరణి లోపల ఎంత బాధపడితే ఆ మాట అంటాడని, ఎంత బాధపడితే. ఇద్దరు చేయబట్టి బయటికి వెళ్ళి వచ్చాను గేమ్ అయినా కూడా వీళ్ళు నా మీద ఇట్లా ఉన్నారు అని ఎంతవరకు బాధ ఉంటుంది కదా. భరణి నిన్న బాధపడడానికి కారణం అదే, భరణి గారు నిన్న బాధపడడానికి కారణం అదే. వీళ్ళిద్దరి వల్ల నాకు గేమ్ చెడిపోయింది, అయినా నేను చెప్తున్నానే వీళ్ళు మారుతలేరు, మళ్ళీ నన్నే నామినేట్ చేసిండు ఇద్దరు. వాహ్ ఏం తెలివమ్మ మీ ఇద్దరిది అని మనసులో అనుకుంటూ లోపల కుమిలి ఉన్నాడు. ఏం చెప్పాలనుకున్నాడో అక్కడికి వచ్చి పాప ఆయన కూడా మృదుగా చెప్పాడు, చాలా మృదువుగా చెప్పాడు. మీ ఇద్దరు మాట్లాడుకోండి, ఏం చేసుకోండి అమ్మా, కానీ అందులో నా టాపిక్ ఉండొద్దు అని గట్టిగానే చెప్పాడు భరణి. తనుజ మాట్లాడుతూ భరణి దివ్య ఇద్దరు కలిసి ఆడుతున్నట్టుగానే మాట్లాడింది. మీరిద్దరు కలిసి ఆడుతున్నారు, మీరిద్దరు ఎప్పుడు బాండి నుంచి బయటకు వస్తారో అప్పుడే మీ గేమ్ బాగుంటుంది అంటూ భరణికి హెచ్చరిస్తూనే నామినేట్ చేసింది. దీనిపై ఫైర్ అవుతూ మన దివ్య ప్రతి టాస్క్ తర్వాత ఏడవడం, సింపతి కోసం ప్లాన్ చేయడం, నీ జిమ్ముక్కులు మాకు రావమ్మా, నీ జిమ్ముక్కులు మాకు రావు అంటూ తనుజపై ఫైర్ అయింది. దీంతో తనుజ ఒక్కసారిగా నీ గేమ్ నువ్వు ఆడు, పక్క వాళ్ళ గేమ్ ఆడకు, కేవలం నీ గేమ్ మాత్రమే ఆడు, పక్క వాళ్ళ గేమ్ ఆడకు, పక్క వాళ్ళ మాటలు నువ్వు మాట్లాడకు అంటూ తనుజ కూడా ఒక లెవెల్లో సీరియస్ అయింది. నా గేమ్ నేనే ఆడుతున్నాను, నీ కళ్ళు కనిపించట్లేదా అంటూ దివ్య సైలెంట్గా కౌంటర్ ఇచ్చింది. అవునవును, అందరికీ సపోర్టు అడుక్కుంటూ ఇలా చేతులు కట్టుకుంటూ నిలబడ్డం ఇదే నీ గేమ్, నాకు తెలుసు నీ గేమ్ ఎలా ఎంత మంచిగా ఆడుతున్నావో అంటూ దివ్య కామెడీగా సెంటర్ వేసింది. అయినా ఏడుపు గురించి నువ్వే చెప్పాలి, ప్రతి టాస్క్లో ప్రతిరోజు ఏడుచుకుంటూ కూర్చున్నా నువ్వు ఏడుపు గురించి మాట్లాడుతున్నావా అంటూ మళ్ళా సెటైరికల్గా పనిచేసింది. ఇలా చివరికి నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యేసరికి 7 నామినేషన్ ప్రక్రియలో మిగిలిపోయారు.